క్షయకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అమలాపురం నుంచి కామారెడ్డి కిరా వేసుకొచ్చాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ ఎంగేజ్ చేసినప్పుడు నేను వెళ్ళలేదు, డ్రైవర్ వెళ్ళాడు. ఈ అబ్బాయి మా డ్రైవరు. అంతగా ఈ అబ్బాయి వీడియోలు తీయలేదు. అన్లోడింగ్ పాయింట్ కూడా మీకు చూపిద్దాం. నేను ఏం వేసుకొచ్చానో, ఎంత లోడ్ వేసుకొచ్చానో. మీరు దగ్గరగా నాకు తెలిసి 4 టన్నుల దగ్గరగా ఉంటుంది. కామారెడ్డి బండి ఆపి కూర్చుంటే మనకేం వస్తుంది? డైలీ కూరగా ఉండాలంటే ఉండదు కదా. దానికోసం నేను ఈ లోడ్ వేసుకొచ్చాను అన్నమాట, కొబ్బరికాయ. ఇది గమ్మున వెళ్ళిపోతే బోయినపల్లి మార్కెట్ నుంచి వైజాగ్ కిరాయి ఉంది. టైం బట్టి చూడాలి, లేకపోతే 1 డే అక్కడ ఆగిపోద్దేమో అనుకుంటున్నాను. బండి ఆగిపోయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ మరి ఇది అన్లోడ్ అవ్వాలి కదా. నేను అన్నట్టు 1 డే ఆగిపోయింది బండి అక్కడ. అన్నాడు తమ్ముడు, నా బండి లోడ్ అవుతుంది బోయినపల్లి మార్కెట్లో. వైజాగ్కి అండి, 2 వైజాగ్ పక్క పక్కన అవుతుంది లోడింగ్. వైజాగ్కి వెళ్తున్నాయి 2 బండ్లు. తమ్ముడు బండి ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. నా బండి సగం అయింది. 2 బండ్లు ఒకేసారి వదిలేస్తారు. అవుతుంది, మనం వైజాగ్ వెళ్ళేప్పటికి 2 అవుతుంది ఏమో, 2-2:30. ఇప్పుడు మనం లోడింగ్ వేసుకునే టైం వచ్చి 10:30 అయింది. ఇంకో అరగంటలో బండి వదిలేస్తారు. మన సిటీ బయటకు వెళ్ళి డీజిల్ కొట్టించుకుని భోజనం చేసి అన్నీ బయలుదేరేటప్పటికి 12:30 లేదా తక్కువ 1 గంట అవుతుంది. 1 గంట అయినా మనకు టైం ఉంటుంది కదా. అలా 5 మంది వరకు వెళ్తాం. అయిపోయింది, లోడింగ్ వేస్తారు, పట్ట వేస్తున్నాం. తమ్ముడు బండి డ్రైవర్కి ఇచ్చి పంపాము. తమ్ముడు నేను ఈ బండి వేసుకుని వెళ్దామని మన ఇద్దరం అన్నాడు తమ్ముడు. పట్ట వేసిన వెంటనే చలో వైజాగ్. అయిపోద్ది, ఇంకా 2 నిమిషాల్లో అయిపోద్ది. వైజాగ్లో అన్లోడ్ అవుతుంది. తమ్ముడు బండి అయిపోయింది అన్లోడ్, పక్కన పెడేశారు. మన బండి అన్లోడ్ అవుతుంది అన్నమాట. చూడాలని వైజాగ్ నుంచి రాజమండ్రికి కిరాయి ఉందని చెప్పాడు తమ్ముడు. తమ్ముడు బండికి టైర్లు అవి ఉన్నాయంట. ఇంకో బండికి కూడా మాట్లాడాడు తమ్ముడు. అవి ప్లేట్లు ఏవో మొత్తానికి సంథింగ్ లోడింగ్ అవుతుంది. మన బండి కూడా ఇవి ప్లేట్లు వేసారండి. రాజమండ్రికి 3,000. ఎంతతో టన్ను వస్తాయి అంతే ఏంటి. తమ్ముడు నేను బండిలో ఉన్నాం. డ్రైవర్లు ఇద్దరు బండి ఇచ్చి పంపామన్నమాట, బడాదస్తు ఇచ్చి. పంపుతాం అంటే అది మా వెనకాల మా ముందు వెళ్తాం వస్తాం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ బండిలో ఇంక మేము వచ్చాం కదా, ఇంక మేము ఇద్దరం ఈ బండిలోనే ఉన్నాం అనమాట. తమ్ముడు బండి ఇంకా టైర్లు వేసుకొని చూడండి. ఇది కత్తిపూడికి అనమాట టైర్లు. ఇది ఆల్రెడీ బేన్ అయిపోద్ది, 4 టైర్లు ఏమో హెయిర్ అంతే. మంది తక్కువ అది తక్కువ, ఎందుకంటే ఇటు నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాదు లోడ్ వేసుకుని మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ ఫుల్ లోడ్ వేసుకుని ఇవన్నీ కాకుండా అందుకే వైజాగ్ నుంచి రాజమండ్రికి ఎప్పుడు వెళ్ళినా కానీ పాట్ లోడ్ చూసుకుంటాం అనమాట. డ్రైవర్లు ఇద్దరిని ఆ బండి ఎక్కిస్తాం అనమాట. మంచి వాళ్ళు అండి డ్రైవర్లు కూడా, చాలా మంచి వాళ్ళు. మనకి అన్నీ సొంత బండిలో చూసుకుంటారు, అదే నమ్మకం మాకు. అందుకే వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట బండి. ఒకడు మా బండి డ్రైవరు, ఒకడేమో తమ్ముడు బండి డ్రైవరునే. మన రాజమండ్రిలో అలర్ట్ అయిపోతుంది. తమ్ముడు బండి వాళ్ళతో కత్తిపూడి అని చెప్పాను కదా, డ్రైవర్లు ఇద్దరు చేసుకుని వస్తారు వాళ్ళు. తమ్ముడు నేను అలర్ట్ పాయింట్ కాడికి వచ్చాం. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకే ఇవే ఉన్నాయి. చేసినప్పుడు కిరాయి తీసుకుని చలో ఇంటికి వెళ్ళిపోయి శుక్రవారం శుభ్రంగా అన్నాడు. శుక్రవారం కాబట్టి బళ్ళు కడుక్కొని రెడీగా పెట్టుకుంటే శుక్రవారం 2 బళ్ళు లోడ్ ఉంది. ఆ వీడియో